శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 28వ సర్గము ప్రారంభము. రాక్షస వనితల క్రూర వలయంలో చిక్కిన సీతా సాధ్వీమణి వారి కఠోర వచనములు విని దుఃఖించినదై తన భర్త తన కడలేనందున ఆర్తులాలై దట్టమైన అడవి నడుమ సింహము చేత చిక్కిన గున్న ఏనుగు వలె మిక్కిలి భీతిల్లినది. భయస్వభావయైన సీతాదేవి రాక్షస స్త్రీల మధ్య దిక్కు తోచనిదై విలవిలలాడింది. పైగా ఆమెకు రావణుడు కర్ణ కఠోరములైన తన మాటలతో మిక్కిలి బెదిరించాడు. ఈ స్థితిలో ఆమె అడవి మధ్యలో ఒంటరిగా విడిచిపెట్టబడి బిక్కుబిక్కుమనుచున్న అమాయక బాలికలా విలపించింది. ప్రాజ్ఞులు అంటారు, లోకమునందు ఎవరికైనను వారు కోరిన సమయమున మృత్యువు సంభవింపదు. ఇది ముమ్మాటికి సత్యమే కదా. రావణుడును ఈ రక్కసిముకలు ఇంతగా నన్ను భయపెడుతూ ఉంటే నేను ఒక్క క్షణం కూడా జీవించకూడదు అని నేను అనుకుంటున్నాను. అయినా దురదృష్టవంతురాలనైన నేను జీవించే ఉన్నాను. ప్రాజ్ఞులు పలికినటువంటి మాట నిజం అనటానికి ఇదే ప్రబల నిదర్శనం. దుఃఖమనే మాటకే నోచుకోక అనేకములైన దుఃఖములలో మునిగిన నా గుండె వజ్రాయుధముచే కొట్టబడిన పర్వత శిఖరంలా తుత్తనియలు కావలసి ఉన్నది. కాని అట్లు కాలేదు. రాతిలా నిలిచి ఉన్నది. నా గుండె కఠినమైంది. భయంకరమైనటువంటి రావణుడు ఎట్లాగైనా సరే నన్ను వధించాలి అని చూస్తున్నాడు. ఇలాంటి స్థితిలో నేను ఆత్మహత్య గనక చేసుకుంటే దోషము ఏమీ లేదు. ఇది యథార్థం. ద్విజుడు ఒక అద్విజునకు మంత్రము ఉపదేశింపలేడు. అలాగే నేను ఈ రాక్షసునకు నా మనస్సును ఇవ్వజాలను. జగన్నాథుడైన శ్రీరామచంద్ర ప్రభువు 2 నెలలలో ఇక్కడకు విచ్చేస్తాడా? ఒకవేళ విచ్చెయ్యకపోతే రావణుడు ఏమి చేస్తాడు అంటే, గర్భమునన్ నివసించిన ప్రాణి ఉంటుంది. గర్భస్థ ప్రాణిని శస్త్రచికిత్సకుడు లోపలనే అవయవాలన్నిటినీ తన యొక్క ఆయుధముల చేత చిన్నాభిన్నం చేస్తాడు. అలాగే శస్త్రచికిత్సకుడు గర్భస్థ ప్రాణిని ఛేదించినట్లు నా అవయవములను తన పదునైన శస్త్రములచే నిజముగానే ముక్కల ముక్కలుగా చేస్తాడు. అయ్యో, చిరకాలము నుండి దుఃఖములో మునిగిన నాకు రావణుడు ఇచ్చిన 2 మాసముల గడువు త్వరలోనే ముగియనున్నది. రాజ అపరాధముల వలన బద్ధుడై శిక్షపడి వేకువజాముననే వధకు సిద్ధమైన దొంగల ఇప్పుడు నా స్థితి ఉన్నది. 2 నెలల తరువాత నేను వధింపబడేది నిజం. అయ్యో రామ, లక్ష్మణ, సుమిత్రాదేవి, ఓ అత్తయ్య కౌసల్య, ఓ నా తల్లి సునయన, అందరూ నా స్థితిని వినండి. ఎక్కడ వింటారు? నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి తెలుసు? దురదృష్టవంతురాలని నేను మహాసముద్రమున పెనుగాలికి గురి అయిన నావలా తీవ్రమైన ఆపదలలో కొట్టుమిట్టాడుతున్నాను. బలశాలురు రాజకుమారులైన ఆ రామలక్ష్మణులు మృగరూపమున ధరించి ఒక ప్రాణిచేత పిడుగుపాచుటే 2 సింహముల వలె నిజముగా నా కారణముగా ఆపదల పాలైనాను. దురదృష్టం కాకపోతే ఏమున్నది? లోకములో మాయలేడులు ఉండవమ్మా అని లక్ష్మణుడు పలుకుతూ ఉంటే ఆ మృగమే కావాలి, ఆ మృగమే కావాలి అని కోరుకున్నటువంటి నా దురదృష్టం ప్రలోభానికి లుని అయినాను. అల్ప భాగ్యానికి నన్ను ప్రలోభపెట్టాడు కాలపురుషుడు. మృగరూపంలో నా భర్తను తీసుకొని వెళ్ళాడు. మూర్ఘురాలనైన నేను ఆ మృగమునే తీసుకొని రమ్మని ముందుగా పూజ్యుడైన రాముని పిమ్మట లక్ష్మణుని పంపించినటువంటి దురదృష్టవంతురాలిని నేను. భగవంతుణ్ణి దూరం చేసుకున్నాను, భాగవతోత్తముణ్ణి దూరం చేసుకున్నాను. ఇక నాకు గతి ఏది? రామా, నీవు సత్యవంతుడవు, దీర్ఘబాహుడవు,
నిండు చంద్రుని పోలినటువంటి ముఖవర్చస్సు కలిగిన వాడివి. నీవు సర్వప్రాణులకు హితైషివి, ప్రియతముడవు. నీ భార్యనైన నన్ను రాక్షసులు వధిస్తున్నారు రామా, రామా, రామా. ఇది నీకు తెలియదా? నిన్నే పరమదైవంగా అనన్యభక్తితో సేవిస్తున్నానే. నీ దర్శన భాగ్యము కలుగుతుంది అని ఆశతో రాక్షసులు పెట్టేటువంటి బాధలన్నిటినీ ఓర్పుతో సహిస్తున్నానే. కటిక నేలపై శయనించానే. నియమపూర్వకంగా ధర్మమును ఆచరిస్తున్నానే. పాతివ్రత్యంతో మనగడ సాగించేటువంటి నన్ను ఉపేక్ష చేస్తావా? కృతఘ్నులా చూస్తావా? ఇదేనా నీవు చెయ్యవలసినటువంటిది? నిన్ను నమ్ముకున్నటువంటి వారందరికీ కష్టాల పాలేనా? రామా, కాపాడు. అయ్యో రామా, నా ధర్మాచరణము, పాతివ్రత్య పాలనము వ్యర్థములైనవా? నేను చేసినటువంటి పూజలన్నీ నిరర్థకమైనవా? నీ దర్శన భాగ్యమే కరువైంది. నీకై కృషించి వివర్ణనైనాను. నిన్ను మరల కలుసుకునేటువంటి శుభగడియలు ఎప్పుడో ఆశలు, ఆ ఆశలన్నీ సన్నగిల్లుతున్నాయి. రామా, నీవు పిత్రాజ్ఞను నియమపూర్వకంగా పాలించావు. వనవాస వ్రతం పూర్తి చేసి గడువు ముగియగానే వనముల నుండి అయోధ్యకు చేరెదనని భావించాను. లబ్ధ మనోరథుడవై అచ్చట నిర్భయముగా సుందరీమణులతో విహరించదవని నేను తలంచుచున్నాను. ఓ రామా, నేనైతే నీయందే అనురక్తురాలను. నీవు పూర్తి చేసుకుని అయోధ్యకు వెళతావా? అసలు ఎక్కడ ఉన్నావు? నేను లేకుండా నీవు ఎలా జీవించగలుగుతున్నావు? చిరకాలము నీయందే అనురాగము కలిగినటువంటి దానను నేను. ఆ అనురాగ బలంతోనే రాక్షసులచే మడియుట కూడా లెక్క చెయ్యలేదు. నిన్ను చేరజాలని నా ధర్మాచరణము, ఈ తపస్సు, పాతివ్రత్య దీవనము అన్నీ వ్యర్థములైపోతున్నవా? నా జీవితమే త్యజిస్తాను. ఛీ, ఎందుకు ఈ జీవితం? రామునికి దూరమైనటువంటి ఈ దేహం నిష్ఫలం, నిష్ప్రయోజనం. నేను విషమును భక్షించిచే గాని, వాడి అయిన శస్త్రముచే గాని నా జీవితమును చాలిస్తాను. అయ్యో, విషము తిని మరణిద్దామన్నా, శస్త్రముల చేత పొడుచుకొని చావాలి అన్నా ఇక్కడ కనీసం విషమిచ్చేవారు లేరు. కత్తులు, కటార్లు ఇచ్చేవారు కూడా ఇక్కడ కనబడుట లేదు. ఈ విధముగా సీతాదేవి పలు రీతుల విలపిస్తోంది. సర్వాత్మభావంతో శ్రీరాముని స్మరిస్తోంది. ఆమె భయంతో వణికిపోయింది. నోరు ఎండిపోయింది. పుష్పించిన ఒక అశోక వృక్షమును సమీపించింది. వైదేహి గడగడ వణుకుతున్నది. పుష్పించిన అశోక వృక్షమును సమీపించింది. శోకము పెచ్చు పెరిగి హృదయంలో పరిపరి విధాల ఆవేదన చెందుతూ మరణించటానికి ఉద్యుక్తురాలైన తల్లి అక్కడ ఏదీ దొరకకపోవటం వల్ల అశోక శాఖలను ఊతగాగుని తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచె వింతగా. క్షణకాలంలో సీతా సాధ్వీమణి భూమిపై లేదు. చెట్టు కొమ్మను పట్టుకున్నది. శ్రీరాముని మనస్సులో తలుచుకున్నది. తన వంశాన్ని స్మరించుకున్నది. ఇంతలో ఆశ్చర్యం! శుభాంగి అయిన ఆమెకు శోకము తొలగింది. ధైర్యము గూర్చింది. సత్ఫలదాయకములైన లోక ప్రసిద్ధములైనటువంటి శ్రీరాముని ఆగమనమును సూచించుచు లోగడ కనపడిన అనేకమైనటువంటి శుభశకునములు తల్లికి ఒక్కసారి గోచరించి ఆత్మహత్యను క్షణకాలము ఆపింది. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 28వ సర్గము సమాప్తము.